ఎంఫసైజ్ అంటే అందరికీ కూడా రెగ్యులర్గా బీపీ చెకప్ చేయడానికి మేము 19th రోజున ఎవ్రీ మంత్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మా దగ్గరికి ఎప్పుడైనా కనుక వస్తే మేము ఫ్రీగా దాన్ని బీపీని షుగర్ని కంట్రోల్ చేస్తూ ఇలా హాస్పిటలైజేషన్ని ప్రివెంట్ చేసే విధంగా మనం హెల్ప్ చేస్తాం. రాకుండా అంటే నేను యాజ్ ఎర్లీగా చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ని మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఏంటంటే సాల్ట్ కంటెంట్ తగ్గించాలి, నిలవున్న పచ్చళ్ళు లేదంటే హై ఏమంటారు మంచూరియాలు ఇలాంటి హై సాల్టెడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ ఎడిక్వేట్ స్లీప్ అండ్ దాంతోపాటు మోడరేట్ ఎక్సర్సైజ్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఇవి కొంతవరకు ఫాలో అవుతూ మానిటర్ చేసుకోగలిగితే చాలా వరకు